హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన ప్రొఫెసర్ మనోహర్ గారిని తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేసేశారు. ఈ సస్పెండ్ వెనుక చాలా పాలిటిక్స్ నడిచాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఔటా అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థను పూర్తిగా నీరుగార్చేందుకు, సంస్థనే లేకుండా చేసేందుకు చేసే కుట్రలో భాగంగానే ఆయన్ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా చాలామంది ప్రొఫెసర్లకు సంబంధించిన ప్రమోషన్లను సైతం ఆపివేశారు అని మనకు తాజాగా వస్తున్న వార్తా కథనాల ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఇదే విషయంపై ఇటు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సైతం మండిపడ్డారు. ఈ విధంగా మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇది అసలు పూర్తిగా అసమంజసం, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అనే విధంగా సైతం ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ ఔటా అనే సంస్థను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏమేం జరుగుతూ ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి ప్రస్తుతం మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. సార్, అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది సార్? చదువులు తప్ప అన్ని జరుగుతున్నాయి హరి. ఒక మాట చెప్పాలంటే సార్ చదువులు చెప్పాల్సిన ఉస్మానియా యూనివర్సిటీలో చదువులు ఒక్కటి తప్ప మిగతా అన్ని జరుగుతూ ఉన్నాయి. రాజకీయాలు నువ్వు అన్నట్టుగా ఇంతకు ముందు బాగా రాజకీయాలు జరుగుతున్నాయి. నియామకాలు జరగాలి కదా, నియామకాలు జరగడం లేదు. ఇది మనకు తెలంగాణ రాకముందు నుంచి మన డిమాండ్, అక్కడ పోస్టులన్నీ ఫిల్అప్ చేయండి అని. 70% 80% ఖాళీలు పెట్టుకొని చేయాల్సిన పని చేయలేదు, చేయాల్సిన పని జరగడం లేదు అక్కడ. కానీ మిగతా అన్ని జరుగుతూ ఉన్నాయి. కనుక వైస్ ఛాన్సలర్ వచ్చాడు కదా, కొత్త వైస్ ఛాన్సలర్, కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది కనుక వైఖరి మారుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కొద్దిగా ఆశలు చిగురించాయి అందరికి కూడా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. ఈ ఈ మధ్యన హరి, ఉస్మానియా యూనివర్సిటీకి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒకసారి 100 years అప్పుడు వెళ్తే ఎంత గందరగోళం అయిందో తెలుసు. ఒక ముఖ్యమంత్రి కాలు పెట్టలేని పరిస్థితి తెచ్చుకున్నాడు కేసీఆర్. స్వయం కృతాపరాధం ఆయనది. ఆయన ఎవరు చేసింది ఏం కాదు. ఓయూ అంటే నిప్పు రవ్వలు ఉంటాయి అక్కడ. పిల్లలు అంత ధైర్యం స్థైర్యం ఉంటది, ఎదిరించే మనస్తత్వం ఉంటది, తప్పును ఎదిరించేటువంటి ఒక గుండె ధైర్యం ఉంటది. అలా అని చెప్పేసి చట్ట విరుద్ధంగా ఏం చెయ్యరు, కానీ నిలదీస్తారు మిమ్మల్ని, ప్రశ్నిస్తారు మిమ్మల్ని, జవాబు చెప్పగలగాలి. కేసీఆర్ జవాబు చెప్పుకోలేకపోయాడు, అక్కడికి వెళ్ళలేకపోయాడు, సిగ్గుతో తలదాచుకున్నాడు. అలాంటి ఓ సందర్భంలో, అంతేకాకుండా అంత ఏజ్ ఉన్నటువంటి కేసీఆర్ ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించలేదు. డబ్బులు ఏవైతే నిధులు ఇవ్వాలో నిధులు ఇవ్వలేదు, ఎండబెట్టాడు ఉస్మానియా యూనివర్సిటీని. నియామకాలు చేయలేదు, నిధులు ఇవ్వలేదు, నిధులు అని దీనికి వచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. అలాంటిది కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాగా స్పందించాడు, పారిపోలేదు, వచ్చి నిలబడ్డాడు, ఏం కావాలని అడిగాడు. ఈ పని కేసీఆర్ చేయాల్సింది. 1000 కోట్ల బడ్జెట్ కావాలి, నేను ఫలానా సమయానికి వస్తానన్నాడు, మళ్ళీ వచ్చాడు, నిధులు ఇస్తున్నట్టు ప్రకటన చేశాడు, జీవో ఇచ్చారు అని అంటున్నారు. ఇది కదా పరిష్కారం అంటే. అయిపోయినాయి మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి అని అనుకున్న సమయంలో ఇప్పుడేముంది, అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుడి నోట్లు శని ఉంది అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే సమస్య ఎవరితో ఉంది అంటే ఇప్పుడు వైస్ ఛాన్సలర్తో ఉంది. వైస్ ఛాన్సలర్ అయ్యో 1000 కోట్లు తీసుకొని ఏం చేయాలనో అది చేయాలి, నియామకాలు చేయాలి ముందుగా. ఈ పని చేయాల్సిన పని చేయకుండా ఈయన వస్తూనే ఒక కొత్త చట్టాలు తెచ్చే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు ఉండవు, ఇక నుంచి అణిచివేస్తాం, తొక్కేస్తాం లాంటి ఆ మధ్య ఒక జీవో బయటికి తెచ్చారు, మళ్ళా ప్యాక్ చేసి పెట్టుకున్నారు. సో సరే, ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈ కుమార్ అనేట ఆయన అని అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు ఉంటాయి, లేకుండా ఎలా చేయగలుగుతావు అసలు? నిజాం నవాబా నువ్వేమన్నా? వాళ్ళే చేయలేదు. వందే మాత్రం పాడితే చంపేస్తామంటే వందే మాత్రం పాడారు ఉస్మానియా యూనివర్సిటీలో, రస్టికేట్ చేశారు. పివి నరసింహారావును, రామచంద్ర, వందే మాత్రం రామచంద్ర. అది ఉస్మానియా నేచర్. అది నువ్వెవరు వచ్చేసి నిర్బంధం పెడతాను నేను అని చెప్పేసి. సరే, అది అయిపోయింది. తర్వాత ప్రమోషన్స్ ఇవ్వాలి, ఏళ్ళు అయిపోయింది. ఎక్కడో ఒక ప్రగతి లేదు, ఒక ఎదుగుదల లేదు. ప్రొఫెసర్స్ కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు నియమితంగా. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయిన ఆయన కొంతకాలానికి ఆయన అసోసియేట్ కావాలి. అలాంటి సీనియర్ అసోసియేట్లు అందరూ కూడా ప్రొఫెసర్లుగా ఎదగాలి. ప్రమోషన్స్ అనేవి జరుగుతాయి. టీచర్స్ లాంటి వాళ్ళు, స్కూల్ టీచర్స్ కూడా
ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని ఉంటుంది వాళ్ళకు. అంటే ఇంత ఇంత సర్వీస్ కాగానే 5 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ వచ్చిన వాళ్ళకు ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ ఇచ్చేస్తారు. ఏది లేకపోయినా స్కేల్ ఇస్తారు వాళ్ళకు. అలాంటిది టీచర్స్ అలా ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి ఏమో సిఏఎస్ క్యాష్ అని చెప్పేసి కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని అంటారు. ఇది ఒకటి ఉంటుంది. కనుక నువ్వు కెరియర్ లో ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు. దాంట్లో ఇంటర్వ్యూ పెడతారు ఒక్కొక్క ప్రొఫెసర్ కు ప్రమోషన్ ఇవ్వడానికి. దీంట్లో ముఖ్యంగా ఏముంటుంది అంటే ఏపీఐ స్కోర్ అనేది ఉంటుంది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని అంటారు. ఇది ఓపెన్ గా కనబడుతుంది, ఎవరికి ఏమి దాచేది ఏం కాదు, రహస్యమైంది ఏం కాదు. ఎందుకంటే ఉదాహరణకు నేను ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ కావాలి. నేను ఇంత పీరియడ్ లో నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేయించావు, రీసెర్చ్ ఎంత జరిగింది నీ దగ్గర, ఎంతమంది నీ కింద పిహెచ్డీలు వచ్చాయి, అలాగే నువ్వు ఎన్ని పుస్తకాలు పబ్లిష్ చేశావు, ఎన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో నా పేపర్స్ పబ్లిష్ అయ్యాయి, ఇవంతా కళ్ళ ముందు ఉండేది. కనుక దీన్ని మార్కులు ఉంటాయి. ఈ ఒక పేపర్ ఇంటర్నేషనల్ పబ్లిష్ అయిందంటే దానికి ఇన్ని మార్కులు ఉంటాయి. సో పుస్తకం పబ్లిష్ ఇలా మార్కులు ఉంటాయి, వేస్తారు అక్కడ. కనుక 100 మార్కుల్లో 80 మార్కులు వీటికే ఉంటాయి, ఏపీఐ స్కోరింగ్ అని అంటాం. ఇంకేముంది హరి, ఇంకా 20 మార్క్సే కదా. ఆ 20 మార్క్స్ కూడా ఏంటంటే ఒకసారి ఏదైనా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని ఇంటర్వ్యూ అనేది పెడతారు. అది నామినల్, ఇంటర్వ్యూ అనేది నామినల్. ఒకసారి మీరు ఏపీఐ స్కోరింగ్ లో మీరు ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ వచ్చింది అంటే నన్ను ప్రమోట్ చేయాల్సిందే. కాకపోతే ఏమన్నా తప్పులు అవి ఇవి ఉంటే ఇంటర్వ్యూ బోర్డులో నన్ను గైడ్ చేసి మీరు ఈ తప్పులు చేస్తున్నారు, ఇవి సవరించుకోండి అని చెప్పాలి కావాలంటే. ఇది ఇలాంటిది ఈ మహానుభావుడు కుమార్ అనేటువంటి ఒక వైస్ ఛాన్సలర్ ఇక్కడికి వచ్చి ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే తన ఇష్టాల పద్ధతిలో నిర్వహించారు, ఇంటర్వ్యూస్ నిర్వహించారు. ఇప్పుడు అందరూ కోడే కూస్తున్నది ఏంది అంటే ఇంటర్వ్యూస్ అనేవి ఫాల్స్ ఇంటర్వ్యూస్ పెట్టాడు. తనకి ఇష్టమైన పద్ధతిలో పెట్టారు. ఇంటర్వ్యూ బోర్డులో ఎవరిని వేస్తున్నారో వాళ్ళతో వైట్ పేపర్ తీసుకుంటున్నారు, సంతకం పెట్టిన వైట్ పేపర్. నేనే ఇంటర్వ్యూ చేసేవాడిని. నన్ను వైస్ ఛాన్సలర్ ఏం చేస్తా అంటే, అయ్యా నువ్వు తెల్లకాయ మీరు సంతకం పెట్టివు, నేను ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చుకుంటా, ఇంకా అంటే నువ్వు మొక్కుబడిగా నువ్వు ఇంటర్వ్యూ పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇది అందరూ చెప్తున్నటువంటి విషయము, అందరికీ తెలిసి ఈ సంగతి. దాంట్లో ఔటా చైర్మన్ ప్రొఫెసర్ మనోహర్ సంతకం పెట్టలేదు. ఇంకొక ప్రొఫెసర్ పేరు కూడా ఉంది, ఇప్పుడు ఎందుకు చెప్పడం కానీ ఆయన కూడా పెట్టలేదు. పెట్టనందుకు ఈయనకు కాలింది. సో మనోహర్ మీద కూడా కోపం. నేను చెప్పాను, నేను వైస్ ఛాన్సలర్, నేను చెప్తే కూడా నువ్వు పెట్టావా అని. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే, సరే మిగతా 47 మందిని ఆపాడు. సుమారు 150 140 మంది ఎంతనో ఉంటే వాళ్ళందరూ అయిపోయింది. వీళ్ళ 47 మందిని ఆపారు. 47 మందిలో అందరికీ ఎలిజిబిలిటీ ఉంది, అందరూ మెరిటోరియస్ 47 మందిలో. నేను ఇంకో మాట చెప్తున్నాను హరి ఇక్కడ నీ ముందు. కొందరి యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్, కొందరి యొక్క ఇది చూస్తే, ప్రొఫైల్ చూస్తే వైస్ ఛాన్సలర్ కన్నా ఎక్కువ ఉంది. కనుక ఇప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యాడు కానీ ఆయనకు అన్ని అర్హతలు లేవు. పైగా ఆయన సాధించిన ఏపీఐ స్కోరింగ్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. బయట చాలా చర్చలు ఉన్నాయి, దాని మీద విచారణ జరిపితే ఆయన విషయం కూడా చాలా విషయాలు బయటికి వస్తాయి. కనుక అవి జరపాల్సింది. అంటే ఫాల్స్ గా ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి, ఫేక్ పబ్లికేషన్స్, వాటన్నిటి కారణంగా ఆయన ఏపీఐ స్కోరు పెద్ద స్కోర్ చేశాడు, కానీ అది ఫేక్ అని తేలుతా ఉంది. ఇవన్నీ ఇట్లా ఉంటే ఆయన్ని ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తలేరు, నీది ఫేక్ కదా అని. నేను మాత్రం ప్రశ్నిస్తుంది అంటే, ఈ 47 మందిలో చాలా మంది నీకన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది, మీకన్నా ఎక్కువ రేటింగ్ ఉంది, మీకన్నా ఎక్కువ క్వాలిటీ ఉంది వాళ్ళ దగ్గర, మెరిట్ మీకన్నా ఎక్కువ మెరిట్ ఉంది వాళ్ళ దగ్గర. అయినా మీరు కేవలం వైస్ ఛాన్సలర్ అయినందుకు ఈర్ష్యతో వీళ్ళని ఆపారా, లేదంటే ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా వీళ్ళని ఆపడానికి? కారణం ఏంది? ఇప్పుడు నేను అడుగుతున్నాను. మనోహర్ ఇంతగా అడిగిండో లేదో తెలియదు. ప్రొఫెసర్ మనోహర్ అయితే తాను ఒక ఔటా చైర్మన్ గా, అది ఆయన ధర్మం, అది ఆయన డ్యూటీ, అది వెళ్ళి అడిగాడు. అడిగితే ఆయనను సస్పెండ్ చేశారు. పైనుంచి ఏమంటున్నారంటే, మీరు గవర్నర్ కి కంప్లైంట్ ఎట్లా ఇస్తారు? మరి గవర్నర్ కు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలి? కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? ఇస్తారు, ముఖ్యమంత్రికి ఇవ్వాలన్నా?
లేకపోతే నీ ఉద్దేశం ఏంది? ముఖ్యమంత్రి కూడా ఇస్తారు కావాలంటే, ఉమ్, ఉమ్. అపాయింట్మెంట్ ఇస్తే. గవర్నర్కి ఇచ్చాడు, ఇస్తే తప్పేముంది? ఇంకొకటి నీతో సార్, యూనివర్సిటీలో ఉన్నదే గవర్నర్ కింద అనుకుంటా కదా సార్. ఎస్, గవర్నర్ ఉమ్, ఛాన్సలర్ ఆయన. అదే ఇప్పుడు ఈయన వైస్ ఛాన్సలర్ అయితే ఛాన్సలర్ ఆయన, ఛాన్స్. ఛాన్సలర్కి ఇచ్చాడు. కనుక మరి అది కాలింది నాకు, ఎక్కడో కాలి, నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పేసి. ఇంకోటి, ఎవరినైనా సస్పెండ్ చేయాలంటే ముందుగా విచారణ జరిపించాలి కదా. ఉమ్, ఏ విచారణ లేకుండా, ఏ నోటీసు లేకుండా సస్పెండ్ చేస్తావా నువ్వు? అంత నియంతవా అసలు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ధైర్యం నీకు? ఎవరిస్తున్నారు నీ వెనకాల ఇదంతా కూడా? ఈ అన్నిటికీ మూలం ఏంటంటే చంద్ర ఈ యొక్క కుమార్ అనేటువంటి ప్రొఫెసరు వెనకాల, ఆయన రాగానే ఆయన చేసిన మొదటి పని ఏంటంటే కాశీం అనే అతన్ని ప్రిన్సిపాల్ గా పెట్టుకున్నాడు. సో కాశీం చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోయాడు కుమార్. కాశీం అండ్ గ్యాంగ్ అనేది ఒకటి ఉంది. వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రంలో అనేక అరాచకాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అనే పేరు పెట్టుకొని ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏం చలామణి అవుతున్నారు, ఎంత ప్రభుత్వానికి ఎంత క్లోజ్ గా ఉంటారు, ఎన్ని ఎంజాయ్ చేస్తుంటారు, ఇవన్నీ తెలుసు మనకు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వీటన్నిటిలో హరగోపాలు, సోకాళ్ళు కాశీంలు, సోకాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద గ్యాంగ్. ఇది ఈకో సిస్టమ్ ఒకటి పనిచేస్తుంది. వీళ్ళందరూ కూడా పౌర హక్కులు ఇవన్నీ చెబుతూ నక్సలైట్లు వీళ్ళందరికీ సపోర్ట్ చేసే గ్యాంగే కదా సార్ ఇదంతా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇదే కాశీమ పొద్దున లేస్తే ఏం మాట్లాడతాడు? అది ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తున్నారు. వీళ్ళు మాట్లాడితే ప్రగతిశీలం గురించి మాట్లాడతారు నోరు తెరిస్తే. ఇప్పుడు ఈ రోజు చేస్తున్నది ఏంది? ప్రశ్నించే గొంతుకను పిసికేస్తున్నారు, నొక్కేస్తున్నారు. మనోహర్ అనే గొంతు ఈరోజు ప్రశ్నిస్తే ప్రమోషన్స్ విషయంలో, ఆయన అవుట్ ఆఫ్ చైర్మన్ గొంతు విసికేస్తున్నారు మీరు అందరు వెనకాల కూర్చొని, కుమార్ వెనకాల కూర్చొని. కనుక నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఈ మొత్తము ఈ సోకాళ్ళు ప్రగతిశీల పౌర హక్కుల సంఘాల నాయకులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ విషయం బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకు 47 మంది ప్రమోషన్స్ ఆపారో చెప్పాలి. బెల్లయ్య నాయకు లాంటి నాయకుడు ఉన్నాడు కదా, తెలంగాణ నాయకుడే కదా, ఉద్యమ నాయకుడే కదా, కాంగ్రెస్ లో ఉన్నాడు కదా. బెల్లయ్య నాయకు వైఫ్ కూడా దీంట్లో ఉంది, ఇప్పుడు బలైంది. బెల్లయ్య నాయకు వైఫ్ ఎట్లా బలవుతుంది? అసలు ఎంతమంది బలవుతున్నారు? 47 మందిలో నీకు 20 మంది బీసీలు ఉన్నారు, 9 మంది ఎస్సీలు ఉన్నారు, 6 మంది ఎస్టీలు ఉన్నారు, సుమారుగా 15 మందో 16 మందో మహిళలు ఉన్నారు. అందరి గొంతు విసికేస్తున్నారు, తొక్కి పారేస్తున్నారు వీళ్ళంతా కూడా. నీకు ప్రొఫెసర్లే లేరు, అన్ని ఖాళీలు ఉన్నాయిరా మొర్రం అని అంటుంటే ఉన్న ప్రొఫెసర్లను పీకేస్తారా? ఉన్న ప్రొఫెసర్ల యొక్క ప్రమోషన్స్ ఆపుతారా? వీళ్ళు దుర్మార్గం చేస్తున్నారు. నిజాం నియంత రాజ్యాన్ని మళ్ళా తీసుకొస్తున్నారు. అందుకని నేను ప్రశ్నిస్తున్న విషయం ఏంది అంటే, మీరు ఇంకొక విషయాన్ని దీంట్లో నేను మర్చిపోకుండా చెప్పాల్సిన విషయం, కుమార్ యొక్క సామాజిక బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే ఎస్సీ మాదిగా. ఆయన నేను చాలా ఏళ్ళు ఏబీవీపీలో పనిచేసినాక నేను ఒక విషయం క్లియర్ చేస్తున్నాను. సుమారుగా 1990లో ఏబీవీపీ ఒక డిమాండ్ చేసింది, రికార్డ్స్ లో ఉంది ఇప్పటికి కూడా. ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దళితుని వైస్ ఛాన్సలర్ ఎందుకు చేయరు అని ప్రశ్నించాను. ఉస్మానియా యూనివర్సిటీలోనే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు ఎందుకు దళితులు వైస్ ఛాన్సలర్స్ గా పనివ్వరా అనేది మనం ప్రశ్నించాము. అప్పటి నుంచి మనం అడిగాకనే, డిమాండ్ చేశాకనే అప్పుడున్న వాజ్పేయి ప్రభుత్వంలో సింహాచలం అనేటువంటి ఒక గొప్ప పర్సనాలిటీని, దళితును విశాఖపట్నం నుంచి తీసుకెళ్లి ఆయనను బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఆయన ఒక గొప్ప వైస్ ఛాన్సలర్ గా పేరు తెచ్చుకున్నాడు. మొదటిసారి 90s లోనే ఒక దళితుని వైస్ ఛాన్సలర్ చేస్తే ఆయన ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడంటే, బనారస్ హిందూ యూనివర్సిటీ భ్రష్టు పట్టిన బనారస్, అనేక కుల సంఘాలతో ఉన్నారు, అన్ని కుల సంఘాలను బ్యాన్ చేసి క్యాంపస్ లో ఏ సంఘాలు లేవు, చదువులు మాత్రమే కొనసాగాలి. మురళీ మనోహర్ జోషి ఆయన అపాయింట్ చేశారు, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పట్లో. చేస్తే మురళీ మనోహర్ జోషిని కూడా ఒక రాజకీయ నాయకునిగా క్యాంపస్ లో కాలు పెట్టనియలేదు. ఆయన గెస్ట్ హౌస్ లో ఉంటాను అంటే ఇవ్వలేదు. ఆయన అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేవాడు. మురళీ మనోహర్ జోషి ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా. ఆయన ఫోన్ చేశాడు, చేసి నన్ను ఎందుకు మీరు రానియరు అంటే, మీరు ఒక రాజకీయ నాయకునికి వస్తా అంటే నేను ఇక్కడ అకామిడేషన్ ఇవ్వలేను, మీరు ప్రొఫెసర్ గా వస్తే మీరు ఎప్పుడైనా రాండి, ఇది ఓపెన్ ఉంటుంది.
అవును. మీరు కానీ నాకు అట్లా అట్లా చెప్పారు అంటే మీ కొరకు నేను ప్రత్యేకంగా ఇంకో గెస్ట్ హౌస్ బయట మీకు బుక్ చేశాను, నేనే బుక్ చేశాను అని చెప్పి ఆయన వెళ్ళాడు. చాలా సంతోషపడ్డాడు మురళీ మనోహర్ జోషి. అవును. ఇలాంటి వైస్ ఛాన్సలర్ కావాలి మాకు, ముక్కుసూటిగా ఉండాలి, నియంత్రించాలి, చదువుల వాతావరణం కావాలని అలాంటి సింహాచలం బనారస్ హిందూ యూనివర్సిటీకి అయ్యాడు. ఆ తర్వాత బీహార్ సెంట్రల్ యూనివర్సిటీకి అయ్యాడు. అయ్యాక అక్కడ బీజేపీ వాళ్ళను వేధించాడు, గొడవలు వచ్చాయి. బీజేపీ వాళ్ళ కుయ్యో మొర్రో అని అరిస్తే కూడా వినలేదు, ఆయన తొలగించాలన్నారు. రెండవసారి మళ్ళా ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చారు. బీహార్ ఈయన ఎవరు నితీష్ కుమార్ ఈయననే బాగున్నాడని ఇచ్చారు. ఆ నుంచి మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యాడు. ఆ నుంచి నాగార్జున 5 యూనివర్సిటీస్ కు ఆయన కంటిన్యూస్ గా వైస్ ఛాన్సలర్ గా ఉన్నాడు. అంత గొప్ప ఆయన. ఉమ్. ఒక దళితుడు ఎంత పవర్ఫుల్ గా ఉంటాడు, ఎంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా ఉండగలుగుతాడు అనేది ప్రూవ్ చేశాడు ఆయన. కనుక ఇప్పుడు నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే 105 ఏళ్ళు అనుకుంటాను నేను సుమారుగా ఈ యూనివర్సిటీ ఏర్పడ్డ 108 ఏళ్ల తర్వాత మొదటిసారి ఒక దళితుడు వైస్ ఛాన్సలర్ అయ్యాడని మేమంతా సంతోషించాం. ఎందుకంటే ఆనాటి డిమాండ్ ఈ రోజు నెరవేరింది అని. అవును. నువ్వు వచ్చావు, ఈడ కూర్చున్నావు, ఏం చేస్తున్నావు అని. హిమాచలం ఎక్కడ, నువ్వెక్కడ, ఉమ్. ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీ జాతి గౌరవాన్ని తీస్తున్నావు కదా. రేపటి రోజు అరే వీళ్ళకెందుకు ఇచ్చిండ్రా నా బాబు అనే పరిస్థితిని తెచ్చావు కదా ఈరోజు. అవును. హిమాచలం చూశాక అందరూ తల ఎత్తుకొని తిరిగితే నిన్ను చూస్తే తలదించుకుంటున్నారు కదా. నీ జాతి పరువు తీస్తున్నావు కదా. అసలు నువ్వు ఒక వైస్ ఛాన్సలర్ అయి ఉండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతావా? ఓకే. కక్ష సాధించడానికి ప్రొఫెసర్ల పైన వీళ్ళ పైన కేసులు పెట్టాడు ఆయన. అంత దిగజారుతాడా? అంటే వైస్ ఛాన్సలర్ అనేది అత్యున్నతమైన స్థానం. అది దానికి తగ్గట్టుగా నువ్వు ఉండాలి కదా, ఒక డిగ్నిటీ ఉండాలి కదా. ఇదేది లేకుండా వ్యవహరిస్తావా? చీప్ గా కేసులు పెడతావా? పైనుంచి నీకు అవుటా వాళ్ళు సమావేశం పెట్టుకుంటామంటే, అవుటా అనేది ఒక ప్రెస్టీజియస్ సంస్థ. ఇది అవుటా వెళ్ళేసి జనరల్ బాడీ మీటింగ్ క్యాంపస్ లో పెట్టనికపోతే అనుమతి ఇవ్వలేదు. చెట్ల కింద అవుటా జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇది నేనేమంటున్నా అంటే ఇది ఇజ్జత్ గా సవాల్. ఇది అవును. అవుటా యొక్క సమావేశము ఉస్మానియా క్యాంపస్ లో జరగకపోతే ఇంకేడ జరుగుతుంది? చెట్ల కింద ప్రొఫెసర్లు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే నీకు నీకు సిగ్గుచేటు కాదా? నీ ప్రొఫెసర్లు చెట్ల కింద కూర్చోవడము, ఈ కక్ష సాధింపు ఏంది? క్లాస్ రూమ్ లాక్ చేసుకొని పరువు తీస్తావా వాళ్ళను? మీటింగ్లు పెట్టుకోకూడదని ఇంత నియంత్రణ ఎమర్జెన్సీలో కూడా లేదే ఇది. రైట్. అందుకని నేను ఈ మొత్తం ఎపిసోడ్ లో నేను మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే ఇది సార్, ఇంకొక మనోహర్ విషయం సార్. సారు. సరే, ఇప్పుడు ఈ విధంగా సస్పెండ్ చేయడం అండ్ అందరి ప్రమోషన్లు ఆపడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే సైద్ధాంతిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే అసలు మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు సార్? ఒకటి, కుమార్ కన్నా ప్రమాదకరము కాసిం. ఓకే. కాసిం అనే వ్యక్తికి ఒక ఇమేజ్ ఇచ్చాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ. రేవంత్ రెడ్డి రాజకీయం ఎలాంటిది అంటే రేవంత్ రెడ్డి ఒక పిరికోడు. అందుకే పిరికోడు కనుకనే నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, నక్సలైట్లతో చర్చలు చేయాలన్నాడు. ఆయన మునిగితే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు కానీ ఏబీవీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఎన్నడూ మాట్లాడాడు అట్లా. నక్సలైట్లకు డేట్ పెట్టి డేట్ ఫిక్స్ చేసి అందరినీ సరెండర్ చేస్తున్న సమయంలో ఒక ముఖ్యమంత్రి ఏమంటాడంటే పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది. ఇదో ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడిది. ఏది పేదరికం నిర్మూలించడానికే నక్సలైట్లు ఉన్నారా? మరి నువ్వు దేని కొరకున్నావు? నువ్వు ముఖ్యమంత్రి ఎలక్ట్ అయ్యింది పేదరికం నిర్మూలించడానికి కాదు, భూదోపిడి భూదందాలు చేయడానికి అనుకున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? ఈ రేవంత్ రెడ్డి రోజు ఏంటంటే ఈయన నక్సలైటే, అర్బన్ నక్సలైట్ ఎవరు కాసిం అనే వ్యక్తి. కనుక ఆయన దువ్వుతున్నాడు. మా ఊరోడు, మా ఇంటి పక్కడు, ఆయన వైఫ్ గురించి దీని గురించి పబ్లిక్ లో వచ్చి మాట్లాడాడు. ఎందుకు? ఆయన స్టేటస్ పెంచడానికి మాట్లాడాడు రేవంత్ రెడ్డి. కనుక ఓ రకంగా ఇంటర్నల్ గా ఈ నక్సల్ గ్రూప్స్ రేవంత్ రెడ్డిని బెదిరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి లొంగిపోయి, పిరికోడు కనుక లొంగిపోయి కాసిం ను దువ్వుతున్నాడు. కాసిం అనేవాడు ఒక ఉద్యోగి ఉస్మానియా యూనివర్సిటీలో. పబ్లిక్ లో దూతున్నాడు, మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఒక మెసేజ్ ఇస్తున్నాడు వాళ్ళకు. దాన్ని ఆసరా చేసుకుని ఈరోజు అనేక దందాలు కాసిం చేస్తున్నాడు యూనివర్సిటీలో. రేవంత్ రెడ్డి నాకు చాలా క్లోజ్ ముఖ్యమంత్రి, కనుక మీరు అంతా రాండి, ఇంకా యువతలకు వచ్చేసేయండి, అవుటా మొత్తం ఖాళీ చేయండి, అవుటాది ఏం లేదు, అవుట్ చేస్తున్నాం మేము అనేటువంటి విషయం చెప్తున్నారు.
ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్లో ఒక గందరగోళం నెలకొన్నది. నేను ఏమంటున్నానంటే ఇటువంటి పిచ్చి రాజకీయం కారణంగా ఈ యొక్క సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లు చేసే రాజకీయం ఇదంతా కూడా నేను చెప్పేది. నిజంగా అట్లా ఉంటే ఆంధ్ర ప్రభుత్వం అని మీరు అన్నారు ఆ రోజుల్లో, కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన కోదండరాము ఆ రోజే సస్పెండ్ కావాలి. మరి ఆంధ్ర ప్రభుత్వమే మేలు అనిపిస్తుంది ఇప్పుడు. వాళ్ళు ఇంత నియంతృత్వం చేయలేదే, మరి ఎవరిని సస్పెండ్ చేయలేదే. మీరు ఒక నాయకుడిని సస్పెండ్ చేస్తారా? మీరు ఏం చేస్తున్నారు మీరంతా కూడా? నీవు అవుటాను అదేంటి ముక్కలు చేయాలి, ఈ అవుటాను తమ చేతిలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు, ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఇకో సిస్టమ్ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా కుమార్ను ఒక పావుగా వాడుకుంటున్నారు. కుమార్ అనేవాడు ఒక పప్పెట్ గా మారిపోయి దీంట్లో ఈ కుట్రలో భాగంగా తయారయ్యాడు. కనుక నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు టీచర్స్ అందరూ ఒక్కటిగా ఉండాలి, స్టూడెంట్స్ కూడా ఒక్కటిగా ఉండాలి. ఉస్మానియా పరువును కాపాడుకోవాలి, ఉస్మానియాకు వచ్చిన 1000 కోట్లను దక్కించుకోవాలి, ఉస్మానియా డెవలప్మెంట్ కళ్ళతో చూడాలి మనము. వీళ్ళ రాజకీయ కారణంగా ఇది కాకూడదు. ప్రమోషన్స్ అందరికీ వచ్చి తీరాలి, 47 మందికి కూడా వచ్చి తీరాలి, నిలబడాలి, వాళ్ళకి అండగా మనం నిలబడాలి. మనోహర్ సార్ తప్పకుండా మళ్ళా రీఇన్స్టేట్ చేయాల్సిందే. కనుక ఇవన్నీ చేయలేకపోతే కుమార్ ఇంటికి పోవాలి. కుమార్ ఇంటికి పంపించేంత వరకు కూడా తెలంగాణలో నేనేమంటున్నానంటే, ఉపాధ్యాయుడు అనేవాడు చాలా గౌరవమైనటువంటి స్థానం మన దేశంలో ఉంది. తల్లి తండ్రి తర్వాత ఆచార్య దేవుడు అని అన్నాం మనం. అలాంటి ఉపాధ్యాయుడికే ప్రమాదం వచ్చింది. ఔటా చైర్మన్ అంటే ఎంత ప్రిస్టిజియస్ పొజిషన్ అంటే, ఔటా చైర్మన్ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ ఆల్ టీచర్స్ ఇన్ తెలంగాణ. కనుక తెలంగాణలో ఉన్న టీచర్ సంఘాలన్నీ ఒక్కటి కావాలి, ఎమ్మెల్సీలు వచ్చి నిలబడాలి, అక్కడ నిలబడి జరుగుతున్న దీన్ని పూర్తిగా నిలబడి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. కుమార్ను ఇంటికి పంపాలి. కావాలంటే ఇంకొక మాదిగ జాతికి సంబంధించిన మరో ప్రముఖ అకాడమిషియన్ ఎవరైనా ఉంటే కావాలంటే వైస్ ఛాన్సలర్ చేయండి మీరు, కానీ ఇతని ఇంటికి పంపాలి. కుమార్ ఉంటే ఇది జరగదు. కుమార్ అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియని వాడు, ముక్కు పైన కోపం ఉండేవాడు. ఇలాంటి కోప తాపాలతో నడిచేది కాదు, అందరినీ కలుపుకుపోవాలి. ఇంకోటి, ఇంటర్వ్యూ అంటే కేవలం గొంతులు కోయడం కాదు. తనకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు కూర్చోబెట్టుకొని, తమ్ముడు నీకు ఇది బాగాలేదు, ఈ స్కోర్ బాగాలేదు, లేకపోతే దీంట్లో నువ్వు వీక్ ఉన్నావు, చూడు సరిదిద్దుకో తొందరగా, ప్రమోషన్స్ ఏముందిలే ఇస్తానని చెప్పేసి ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకోవాల్సిన వాడు నాయకుడు అంటే. ఈ విధంగా అందరినీ బెదిరించి నేతృత్వం చేసి తాళాలు వేసేసి మీటింగ్ లో మొదటిసారి ఇలాంటిది జరగడం ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఎప్పుడు చూడమన్నట్టు. దేనికి ఎక్కడ తాళాలు ఉండవు, అందరూ ఓపెన్ వస్తారు, లాన్ లో నిలబడి మీటింగ్లు పెడతారు, ఇవన్నీ ఇస్తారు. కనుక ఈ వాతావరణం పోవాల్సిందే. దీని కొరకు ఒక కంటిన్యూస్ మూవ్మెంట్ రావాలి. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి ఉపాధ్యాయ ప్రపంచం క్యాంపస్ కు రావాలి. క్యాంపస్ ను ఉపాధ్యాయుడికి చదువుల వాతావరణం అంటాం. ఉస్మానియా క్యాంపస్ లో చదువుల వాతావరణం రావాలి. ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించి కుమార్ను ఇంటికి పంపించి ఉస్మానియా సమస్య. అసలు ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి హరి, ఎక్కడైనా ప్రమోషన్ ఒక్కటైనా ఆపారేమో నన్ను అడగమనండి. ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు జరిగింది? నేను ఒక డిమాండ్ చేశాను ఈ మధ్యన, మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెట్ల పైన, ఆర్ట్స్ కాలేజ్ గేట్ దగ్గర మెట్ల పైన మైక్ తీసుకొని నిలబడి ఒక్కొక్కటే చదవండి. మీరు 47 పేర్లు చదవండి. ఒక్కొక్క పేరు ఎందుకు ఆపాము, ఈయనకు ప్రమోషన్ ఇస్తే ప్రమాదం, మొత్తం ఉస్మానియా మొత్తం టాప్సీ టర్వీ అయిపోతుంది కనుకనే ఆపాము అని చెప్పాలి. నువ్వు రీజన్ చెప్పాలి. నిజంగా అకాడమిషియన్ అయితే, నిజంగా నీకు దమ్ముంటే నువ్వు నిలబడి మైక్ తీసుకొని ప్రకటించు, ఈ 47 మందికి ఆపడానికి కారణాలు ఉన్నాయి అని. నీకు టెక్నికల్ కారణాలా, అకాడమిక్ కారణాలా ఏమున్నాయో నీకు చెప్పు, ధైర్యం ఉంటే. మనోహర్ ను సస్పెండ్ చేయడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఈ రేప్ కేసులో ఉన్నాడు, లేకపోతే ఈయన ఈ ఫ్రాడ్ కేసులో ఉన్నాడు, ఈయన కోట్లు గల్లంతు చేశాడు, ఏమున్నాయని ఆయనకు. ఎంత గొప్ప క్యారెక్టర్, ఎంత గొప్ప పర్సనాలిటీ మనోహర్ది. చెప్పండి, మీరు మైక్ తీసుకొని చెప్పండి. చెప్పకపోతే దిగిపోండి అక్కడి నుంచి, పదవి ఖాళీ చేసి వెళ్ళిపోండి. సమర్థులు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా అదే జాతిలో చాలా మంది సమర్థులు ఉన్నారు. నువ్వు ఆ జాతికి కూడా అగౌరవం, ఆ పరువు తీసావు, ప్రతిష్ట తీసావు. అందుకే ఇది మొత్తం టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క సమస్యగా నేను భావిస్తున్నాను హరి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ విషయంపై పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ హరి.